ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ 75 మార్క్స్ ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఉంటుంది కాబట్టి అసలు ఏమేమి మన సిలబస్లో ఉంటాయి, అదేవిధంగా ఆ సిలబస్లో ఉన్నటువంటి వాటిలో ఏ టాపికుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. గతంలో ప్రీవియస్ పేపర్లలో మనం పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన వాటిలో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఈ రెండు టాపికులలో ప్రత్యేకంగా ఏ పాఠానికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా క్వశ్చన్స్ ఏ టైపులో అడుగుతున్నారు, దానికి మనం ఎలా సన్నద్ధమయ్యి రేపటి రోజున మనం ఆ జాబును సాధించుకోవటంలో సక్సెస్ అవుతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్దాం. ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి పాఠం దగ్గర నుంచి మొదలు పెడితే 1956లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ఈ టాపికుల వరకు మొత్తం మనకి ఇప్పుడు 75 మార్క్స్ సంబంధించినటువంటిది మనకి ఎగ్జామ్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే మనకి గోల్కొండ నవాబులు, గోల్కొండ కుతుబుషాహీ నవాబులు ప్లస్ నిజాం నవాబులు అనేటటువంటి లెసన్ వరకు, నిజాం నవాబుల లెసన్ వరకు మనకి ప్రత్యేకంగా ఈ కుతుబుషాహీల వరకు అయితేనేమో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించినటువంటి దాంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నిజాముల్ నవాబు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు వరకు దీనికి సంబంధించినంత కూడా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలోకి వస్తుంది. అయితే ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహనుల టాపిక్ దగ్గర నుంచి మొదలు పెడితే రెండోది ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు, నెక్స్ట్ శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణు కుండినులు, తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులు, తర్వాత విజయనగర సామ్రాజ్యం, ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం, తర్వాత విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ చక్రవర్తులు. వీటి నుంచి మనకి ఎక్కువగా ఏం క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉండేదంటే దాన్ని ఇప్పుడు మనం పరిగణలో తీసుకుందాం. ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనుల విషయం చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్ర శాతవాహనుల టాపిక్ మీద అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూస్తే ఆంధ్ర శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చరిత్ర అంటూ రాయటం జరిగిందంటే మనకి ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి రాయటం జరిగింది. కాబట్టి ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళ లేదా ఆంధ్ర వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, మహారాష్ట్ర వాళ్ళ అనే దాని మీద చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అడగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు ఆదరించిన మతాలు ఏందని మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఎగ్జామ్లు అడిగాడు. ఆంధ్ర శాతవాహనులు ఆచరించిన మతాలని వరుస క్రమంలో పెట్టమని చెప్పిండు. అంటే ఆంధ్ర శాతవాహనులు అసలు ఏ మతాలను ఆచరించారనే విషయం మనకు అవగాహన ఉంటే వాళ్ళు ఏ మతాలని వరుస క్రమంలో పాటించుకుంటూ వచ్చారో మనకు తెలుస్తుంది. వాళ్ళు మొదట జైన మతాన్ని ఆదరించారు, తర్వాత వైదిక మతాన్ని ఆదరించారు, తర్వాత బౌద్ధ మతాన్ని ఆదరించారు. అంటే జైన మతాన్ని ఆదరించినటువంటి చక్రవర్తి, ఫస్ట్ చక్రవర్తి ఎవరంటే శ్రీముఖ శాతకర్ణి అనేటటువంటి చక్రవర్తి జైన మతాన్ని ఆదరించాడు. చాలామంది విద్యార్థులకు తెలియక ఆ సీక్వెన్స్లో హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం అని పెట్టారు. అంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆచరించేటటువంటి మతం జైన మతం అనేటటువంటిది మనకి ఏ గ్రంథం చదివితే తెలుస్తుంది. రేపు ఎగ్జామ్లో చూడండి, ఆంధ్ర శాతవాహనులు ఆచరించిన మొట్టమొదటి మతం అంటే జైన మతం అనేది మనకి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు మొదట జైన మతాన్ని ఆదరించి తర్వాత వైదిక మతంలోకి వచ్చాడు శ్రీముఖ శాతకర్ణి అని తెలియజేసేటటువంటి గ్రంథం ఏందని మొన్న మధ్య మనకి ఏపీపీఎస్ ఎగ్జామ్లు అడిగారు. దానిలో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకంగా మన కథా సరిత్సాగరం, సోమదేవ సూరి రచించినటువంటి కథా సరిత్సాగరం అనే గ్రంథం ద్వారా ఆంధ్ర శాతవాహనులు మొదట జైన మతాన్ని ఆదరించినట్టుగా ఆ గ్రంథంలో రచించటం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ శాతవాహన చక్రవర్తి పరిపాలనా కాలంలో
మనకి శాతవాహనుల యొక్క అధికార భాష సంస్కృతమైందని ఎన్నోసార్లు అడిగాడు. ఏ శాతవాహన పరిపాలనా కాలంలో రాజభాష సంస్కృతమైంది అన్నాడు. అసలు శాతవాహనుల అధికార భాష ఏందండి? ప్రాకృతం. మరి ఏ శాతవాహన పరిపాలనా కాలంలో సంస్కృతం రాజభాష అయిందయ్యా అంటే కుంతల శాతకర్ణి పరిపాలనా కాలంలో రాజభాష అనేది సంస్కృతమైంది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఆంధ్ర శాతవాహనుల గురించి అడగటానికి అవకాశం ఉండేటటువంటి ఏంటంటే నాణ్యం పైన ఓడ తెరచాపలు ముద్రించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరంటే చాలామంది పిల్లవాళ్ళకి గుర్తొచ్చేది మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక్కడే గుర్తుకొస్తాడు. కానీ శాతవాహన చక్రవర్తుల్లో ఇద్దరు చక్రవర్తులు ఓడ తెరచాప నాణ్యాలను ముద్రించారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకడు రెండో పులోమావి, తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. అందుకని రేపు ఎగ్జామ్లో ఏమంటాడు? ఒకటో యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి, ఇద్దరు లేకపోతే ఎవరూ కాదని అంటాడు. ఇద్దరు ఎవరు కాదంటాడు. ఇద్దరు అనే దానికి ఎవరైతే ఆన్సర్ పెడతారో అది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు చక్రవర్తులు ప్రింట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా కాలానికి సంబంధించిన విషయం చూస్తే ఈ క్రింది చక్రవర్తుల్లో ఏ చక్రవర్తి ద్విభాషా నాణ్యాలను ముద్రించారని అడిగాడు మొన్న మధ్య ఎగ్జామ్లో. ఈ క్రింది శాతవాహన చక్రవర్తుల్లో ఎవరు ద్విభాషా నాణ్యాలను ముద్రించారని అడిగాడు. అంటే శివశ్రీ శాతకర్ణి అనేటటువంటి వాడు ద్విభాషా నాణ్యాలను ముద్రించాడు. వాడెవరు? గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. అట్లా ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహనుల మీద అద్భుతమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఉదాహరణ చూడండి, ఆచార్య నాగార్జునుడు సుహృలేఖ అనే గ్రంథాన్ని రాశాడు. ఇది చాలా మందికి తెలుసు, సుహృలేఖ అనగానే ఆచార్య నాగార్జున అని. కానీ మనకు ఎగ్జామ్లో అడిగాడు సుహృలేఖ అంటే అర్థం ఏందని అడిగాడు. దాని అర్థం ఏందని అడిగాడు అంటే బహిరంగ లేఖ. ఎవరికి బహిరంగ లేఖ రాశాడు? యజ్ఞశ్రీ శాతకర్ణికి బహిరంగ లేఖ రాశాడు. అది ప్రత్యేకంగా. ఇట్లా ఆంధ్ర శాతవాహనుల లెసన్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్ష్వాకుల విషయం చూసుకుంటే ఆంధ్రదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేవాలయాలు కట్టించిన మొట్టమొదటి రాజవంశం అంటే ఇక్ష్వాకులు అని చెప్తాం. తాతల పేర్లు కొడుకులకి మనవళ్ళకి పెట్టే ఆచారం మొదలుపెట్టినటువంటి రాజవంశం అంటే ఇక్ష్వాకులు అని చెప్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరి చరిత్రకి శాసనాలు ప్రధానమైన ఆధారాలు అయ్యంటే ఇక్ష్వాకుల చరిత్ర అని ప్రత్యేకంగా చెప్తాం. ఇలా ఇక్ష్వాకుల గురించి అడగొచ్చు. నెక్స్ట్ విష్ణుకుండెన్లు అనేటటువంటి రాజవంశం చూసినట్టయితే మన ఆంధ్రదేశంలో విష్ణుకుండెన్లకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఏంటంటే గుహాలయాలను నిర్మించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండెన్లు. అదేవిధంగా ప్రత్యేకంగా నరమేధ యాగాలను నరుణ్ణి చంపుకుంటూ యాగం చేసినటువంటి రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. ఇంకో విషయం ఏంటంటే ఓడ తెరచాపున్న నాణ్యాన్ని ముద్రించిన విష్ణుకుండెన చక్రవర్తి కూడా ఉన్నాడు. ఆయనే రెండవ మాధవవర్మ. రేపు పరీక్షలో ఏమంటాడు? ఓడ తెరచాపున్న నాణ్యాన్ని లేదా తెరచాప ఓడున్నటువంటి నాణ్యాన్ని ముద్రించిన విష్ణుకుండెన చక్రవర్తి ఎవరు అంటాడు? రెండవ మాధవవర్మ. అర్థమైందండి? ఉండవల్లి, భైరవకొండ, తర్వాత మొఘలరాజు గుహలు, ఇంద్రకీలాద్రి గుహాలయాన్ని నిర్మించిన రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత శాలంకాయన్లు, తర్వాత బృహత్పలాయన్లు, ఆనంద గోత్రజులు. రేపు అడుగుతాడు శాలంకాయన్లు మొదట ఎవరికి సామంతులు అంటాడు అంటే విష్ణుకుండెన్లు. వాళ్ళకి ఎవరికి ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళు సామంతులుగా ఉన్నారు. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే కాకతీయులు, కాకతీయులు అనేటువంటి లెసన్ ఉంది. కాకతీయుల గురించి ఏంది? సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసిన మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే కాకతీయులు. ప్రశ్న అడుగుతాడు, ఆంధ్ర శాతవాహనుల తర్వాత సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసిన రాజవంశం అంటే కాకతీయులు. ఇలా ప్రత్యేక ఒక స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టిన దక్షిణ భారతదేశ రాజవంశం అంటే కాకతీయులు అని చెప్తారు. అర్థమైందండి? మార్కోపోలో అనేటటువంటి వాడు మనకి మోటుపల్లి ఓడరేవుని సందర్శించినప్పుడు చక్రవర్తి ఎవరంటారు? రుద్రమ్మదేవి. ఇంకోటి మోటుపల్లిని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటారు? దేశీయ కొండపట్టణం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇట్లా కాకతీయుల పాఠం గురించి ప్రత్యేక. ఇంకోటి ఉత్తర భారతదేశానికి పరిమితమైనటువంటి త్రికూటాలయాలు అంటే సూర్యుడికి, విష్ణువుకి, శివుడికి ముగ్గురికి త్రికూటాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజవంశం అంటే కాకతీయులు. ఇలా కాకతీయుల గురించి అడగటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విజయనగర చక్రవర్తులు. హైందవ మత పరిరక్షణ కోసమే ప్రత్యేకంగా ఆవిర్భవించిన నాగరికత మన రాజవంశం ఏదంటాడు? విజయనగర చక్రవర్తులు. అర్థమైందండి? హైందవ మత పరిరక్షణ కోసమే స్థాపించబడినటువంటి దక్షిణ భారతదేశ రాజవంశం అని విజయనగర చక్రవర్తుల గురించి అడుగుతాడు. ఇట్లా ఆ రాజవంశం గురించి ఉదాహరణకి అబ్దుల్ రజాక్
ప్రత్యేకంగా అబ్దుల్ రజాక్ అనేటువంటి వాడు జైన మతం అనేటటువంటిది మనకి విజయనగర చక్రవర్తుల కాలంలో అద్భుతంగా డెవలప్ అయిందని, పార్శ్వనాథుడికి ప్రత్యేక ఆలయం కూడా ఉన్నట్టుగా అబ్దుల్ రజాక్ రచనల వల్ల తెలుస్తుందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాబర్ట్ షూయల్ రచించినటువంటి విస్మృత విజయనగర సామ్రాజ్యం అనే గ్రంథం ఎవరు రాశారంటే ఏమని చెప్పాలి? రాబర్ట్ షూయల్. ఇలాంటిది. నెక్స్ట్ గోల్కొండ చక్రవర్తులు. మనకి ఆంధ్రదేశంలో వజ్రాలంటే గోల్కొండ చక్రవర్తుల పరిపాలనా కాలంలో, ఉదాహరణకి కొల్లూరు గనుల్లో కోహినూరు వజ్రం దొరికిందనేది ఎన్నోసార్లు మనకి పాత ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో గోల్కొండ చక్రవర్తుల మీద అద్భుతంగా అడగటం జరిగింది. ఉదాహరణకి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి గోల్కొండ చక్రవర్తి ఎవరంటే ప్రత్యేకంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇట్లా గోల్కొండ. అదేవిధంగా గోల్కొండ చక్రవర్తుల పరిపాలనా కాలంలో వజ్రాలని, ఆంధ్రదేశంలో దొరికినటువంటి వజ్రాలని చార్మినార్ దగ్గర ఎక్కడ సానబెట్టే వాళ్ళని క్వశ్చన్ అడిగాడు. అంటే కారవాన్ అనేటటువంటి ప్రాంతంలో ఆ డైమండ్స్ని సానబెట్టేటటువంటి పద్ధతి చేపట్టేవాళ్ళు, కారవాన్ అనేటటువంటిది. నెక్స్ట్ నిజాం నవాబులు. రేపు అడుగుతాడు, ఏ నిజాము నవాబు పరిపాలనా కాలంలో తెలుగు ప్రజలు అంటే తెలంగాణ తెలుగు, కోస్తా, రాయలసీమ తెలుగు ప్రజలు రెండు ముక్కలయ్యారంటాడు. అంటే రెండు భాగాలుగా విడిపోయారంటాడు. అంటే మనకి రెండో నిజాం అలీ ఖాన్ పరిపాలనా కాలంలో రెండు భాగాలుగా విడిపోయారని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకంగా కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు నిజాం దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు, రాయలసీమ ప్రాంతాన్ని ఎప్పుడు తీసుకున్నారు, అదే నెల్లూరు, చిత్తూరు జిల్లాలని ఏ సమయంలో తీసుకున్నారు, దత్త మండలాలని 1800 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు నాడు జరిగినటువంటి దత్తమండలి అంటే సైన్య సహకార ఒడంబడిక ఒప్పందం ప్రకారం నిజాం దగ్గర నుంచి తీసుకున్నారు. ఇట్లా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే నిజాం నవాబుల పరిపాలనా కాలంతో పాటు మళ్ళీ ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఐరోపా వారి రాక. రేపు అడుగుతాడు, ఆంధ్రదేశానికి మొట్టమొదటిసారిగా వ్యాపారానికి వచ్చినటువంటి ఐరోపా కంపెనీ ఏదంటాడు? డచ్ కంపెనీ 1605లో వచ్చింది. అర్థమైందండి? ఆంధ్రదేశానికి మొట్టమొదటిసారిగా వ్యాపారానికి వచ్చినటువంటి కంపెనీ డచ్ కంపెనీ. ఇది మనకి మచిలీపట్నానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రావటం జరిగింది. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ దీనికి ఐరోపా వాళ్ళ దాంట్లో ప్రత్యేకం జరిగినటువంటి ఐరోపా వాళ్ళు అయినటువంటి ఫ్రెంచ్ వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళకి ఆంధ్రదేశంలో జరిగిన కొన్ని యుద్ధాలు, ఆ టైంలో కొంతమంది జమీందారులు చేసినటువంటి యుద్ధాలు కూడా, ఉదాహరణకి చందుర్తి యుద్ధం కానీ, బొబ్బిలి యుద్ధం కానీ, పద్మనాభ యుద్ధం కానీ, అవి డేట్లతో సహా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ప్రత్యేకంగా ఈ మొదటి కర్ణాటక యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధం సమయానికి మన ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి స్థానిక యుద్ధాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1885వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగే టైంకి మన ఆంధ్రదేశంలో ఏర్పడినటువంటి ఇక్కడ జరుగుతున్న ఉదాహరణకి 1885వ సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందే మన దగ్గర ప్రత్యేకంగా 1852వ సంవత్సరంలో గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి స్థాపించినటువంటి ఏంటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే సంస్థ, ఆయన పెట్టినటువంటి క్రిసెంట్ అనేటటువంటి పత్రికను కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 1885వ సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగిన తర్వాత ఇక్కడ కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్ర వ్యక్తులు ఎవరే రంగయ్య నాయుడు కానీ, పార్థసారథి నాయుడు కానీ, తర్వాత ఆనందాచార్యులు కానీ, ఇలా వాళ్ళు స్వాతంత్రోద్యమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా 1905లో వందే మాతృద్యమం ఇండియాలో వచ్చినప్పుడు మన ఆంధ్రదేశంలో వచ్చినటువంటి ఆ వందే మాతృద్య కార్యక్రమాలు, కృష్ణా పత్రిక వందే మాతృద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లిన తీరు, 1907వ సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని పర్యటించినప్పుడు ఇక్కడ నాయకత్వం వహించిన వాళ్ళు, బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరు, భరతఖండంబు చక్కటి పాడి ఆవు అని చెప్పి ఆ వందే మాతృద్యమ కాలంలో పాడి జనులందరిలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు. ఇట్లాంటి ప్రతి కోణంలో కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు 1920లో మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో సహాయ నిరాకరణ ఉద్యమం అనేటటువంటిది చేస్తున్నప్పుడు మన ఆంధ్రదేశంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమంలో ఏ చోట ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగినాయి, ఉదాహరణకి చీరాల పేరాల ఉద్యమం కానీ, పెదనందిపాడు పన్నుల వ్యతిరేక ఉద్యమం కానీ, తర్వాత పల్నాడు పుల్లరి వ్యతిరేక ఉద్యమం కానీ, అల్లూరి సీతారామరాజు రంప విప్లవం, దాన్ని మన్యం పోరాటం అనే పేరుతో పిలుస్తారు.
చీరాల పేరాల ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పొందిన బిరుదు ఆంధ్ర రత్న. ఆయన పెట్టినటువంటి వాలంటీర్ దళానికి రామదండి అనేటువంటి పేరు. ఆయన నిర్మించినటువంటి ఒక కొత్త నగరానికి శ్రీరామనగరం అనే పేరిట ప్రతి కోణంలో కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి పెదనందిపాడి పన్నుల వ్యతిరేక ఉద్యమం గురించి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పునాదుల్నే కదిలించి వేసిన పోరాటంగా పెదనందిపాడి పన్నుల పోరాటాన్ని వర్ణించినటువంటి వైస్రాయ్ ఎవరంటాడు? అర్థమైందండి? పెదనందిపాడి పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ అది బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పునాదుల్ని కూల్చివేసినటువంటి తిరుగుబాటుగా వర్ణించినటువంటి వైస్రాయ్ ఎవరంటాడు అంటే ఆయనే వెల్లింగ్టన్ అనేటటువంటి వ్యక్తి అంటాడు. నెక్స్ట్ ఇంకోటి, ఆంధ్రాలో జరిగినటువంటి ఏ పోరాటాన్ని గురించి బ్రిటిష్ పార్లమెంట్లో చర్చించటం జరిగిందన్నాడు. ఆంధ్రాలో వచ్చిన ఏ పోరాటాన్ని గురించి బ్రిటిష్ పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చించటం జరిగిందంటే పెదనందిపాడి పన్నుల వ్యతిరేక ఉద్యమం గురించి. ఇలా ప్రతి కోణంలో కూడా ఉదాహరణకి మనకి గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణ భాగంగా విజయవాడ వచ్చినప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు ఉపన్యాసాలు కానీ, అదేవిధంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సభ ఏర్పాట్లను గురించి కానీ, మాగంటి అన్నపూర్ణమ్మ తన ఆభరణాలని మొత్తం కూడా స్వతంత్ర నిధికి ఇవ్వటం, ఇలా ప్రతి కోణంలో కూడా అడగాలి. యామిని పూర్ణతిలకం ఎవరంటాడు? మాగంటి అన్నపూర్ణమ్మ ఎవరంటారు? తర్వాత పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని గాంధీ మహాత్ముడికి ఏ సభలో సమర్పించారంటారు? అదేవిధంగా గాంధీ మహాత్ముడు చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రోద్యమానికి ఆంధ్రలో డిక్టేటర్ ఎవరంటాడు? సైమన్ కమిషన్ ఆంధ్రదేశాన్ని పర్యటించినప్పుడు విజయవాడలో సైమన్ కమిషన్ గోబ్యాక్ అని చెప్పి ఆ పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరంటాడు? మద్రాసులో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆంధ్రకేసరిని బిరుదు పొందినటువంటి టంగుటూరి ప్రకాశం పంతుల గురించి. ఇట్లా ప్రతి కోణంలో కూడా స్వాతంత్రోద్యమం మీద మనం జల్లెడ పెట్టినట్టుగా చదవాలి. ప్రతి దానిని కూడా దృష్టిలో పెట్టుకుంటేనే దాన్ని మనం సక్సెస్ కాగలుగుతామనేది నేను చెప్పగలను. ముఖ్యమైనటువంటి విషయం ఏందయ్యా అంటే, ముఖ్యంగా ఇంకోటి ఆంధ్ర రాష్ట్రం మనకి ప్రత్యేకంగా ఇంకొక కోణంలో మనం చదవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రోద్యమం ఏంటంటే కోస్తా రాయలసీమలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో పోయినప్పుడు మనం మద్రాస్ స్టేట్లో ఉండాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఉమ్మడి మద్రాస్ స్టేట్ పేరుతో మనం కోస్తా రాయలసీమలు 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉమ్మడి మద్రాస్ స్టేట్లో ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు మన దగ్గర జరిగినటువంటి చట్టాలు 1909 మాంటింగ్ చేసిపడి సంస్కరణలు కానీ, 1919లో మింటో మార్లే సంస్కరణలు, 1919లో మాంటింగ్ చేసిపడి సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇట్లా చట్టాల గురించి కూడా ప్రత్యేకంగా అవగాహన చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అనిబీసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆమె హోమ్ రూల్ ఉద్యమానికి మన ఆంధ్రదేశంలో ఎవరిని నాయకుడిగా పెట్టుకున్నది? అదేవిధంగా అనిబీసెంట్ ఆంధ్రదేశంలో ఏ ప్రాంతంలో కళాశాలను పెట్టి విద్యాభివృద్ధి కోసం కృషి చేసింది? ఇలాంటివి కూడా మనం ప్రత్యేకంగా ఆంధ్రదేశం మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రదేశంలో వచ్చినటువంటి పత్రికలు, కృష్ణా పత్రిక కానీ, తర్వాత సత్యదూత పత్రిక కానీ, హితబోధిని పత్రిక కానీ, తర్వాత హాస్య సంజీవని పత్రిక కానీ, తర్వాత ప్రత్యేకంగా ఈ కామన్వెల్త్ పత్రిక కానీ, న్యూ ఇండియా పత్రిక కానీ, ఇలా ప్రత్యేకంగా ఈ పత్రికల మీద ఎవరు స్థాపించారు, ఏ సందర్భంలో స్థాపించారు, ఇట్లా ప్రత్యేకంగా. ఇంకో విషయం ఏంటంటే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనేటటువంటి పాట కానీ, అదేవిధంగా భరతఖండంబు చక్కటి పాడియావు అనే పాట కానీ, తర్వాత మా కొద్దీ తెల్లతొరతనం అనేటటువంటి పాటలు కానీ ఏ సందర్భంలో ఆంధ్రదేశంలో వాళ్ళు రాయటం జరిగింది, ఎవరు రాశారు అనేటటువంటి విషయాన్ని మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇంకోటి, ఈ కోస్తా రాయలసీమ మద్రాస్ స్టేట్లో కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్రదేశంలో మద్రాసు నుంచి మనం విడిపోయి కోస్తా రాయలసీమ వరకు సపరేట్ తెలుగు రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆంధ్రోద్యమనకు ఉద్యమం జరిగింది. ఆంధ్రోద్యమం దానిలో భాగంగా 1913వ సంవత్సరం నుంచి ఆంధ్ర మహాసభలను పెట్టుకున్నాం. ఆంధ్ర మహాసభ రేపు అడుగుతాడు, ఆ మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షుడు, ఆ తీర్మానాలు ఏం చేశారు ఆ సమావేశంలో. నెక్స్ట్ రెండో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షుడు, అక్కడ తీర్మానాలు ఏం చేశారు, ఇట్లా మొత్తం ఎన్ని ఆంధ్ర మహాసభలు జరిగినాయి. ఏ ఆంధ్ర మహాసభలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా తీర్మానం చేయటం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రోద్యమం ఒకవైపు ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రం రావాల్సిన అవసరం లేదని రాయలసీమలు సపరేట్గా రాయలసీమ సభలను పెట్టుకున్నారు. దానికి నాయకత్వం వహించింది ఎవరు? మరి వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతుంటే కోస్తా రాయలసీమలకి ప్రత్యేకంగా 1937లో శ్రీబాగ్ ఒడంబడికను కుదిర్చినటువంటి నాయకుడు ఎవరు? అసలు శ్రీబాగ్ ఒడంబడికలో ఏం ఒప్పందం జరిగింది?
అదేవిధంగా ప్రత్యేకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి తారు కమిటీ కానీ, జేవీపీ కమిటీ కానీ, కైలాసనాథ్ వాంచు కమిటీ కానీ, అదేవిధంగా స్వామి సీతారాం నిరాహార దీక్ష కానీ, పొట్టి శ్రీరాములు ఏ రోజున నిరాహార దీక్షను ప్రారంభించాడు, పొట్టి శ్రీరాముల కంటే ముందు నిరాహార దీక్ష చేసినటువంటి స్వామి సీతారాం ఏ రోజున ప్రారంభించాడు, ఏ రోజున ముగించాడు, జవహర్లాల్ నెహ్రూ ఎవరిని పంపించి స్వామి సీతారాం నిరాహార దీక్షని విరమించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇట్లా ప్రతి కోణంలో కూడా మనం ప్రశ్న వేసుకోవటంతో పాటు దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటేనే మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎక్కువ మార్కులు సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కోస్తా రాయలసీమ నాయకులు విశాలాంధ్ర ఉద్యమాన్ని ఎవరెవరు నడిపారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంత వాళ్ళు ప్రత్యేకంగా విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవటం కోసం ఏమేమి ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం కానీ, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి సంఘటన డేట్లతో సహా మనం గుర్తుపెట్టుకుంటే రేపు వాళ్ళు ఏ యాంగిల్లో ఇచ్చినా కూడా మనం ఆన్సర్లు చేయగలుగుతాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు జోలి పోకుండా పైన బిట్లు ఇవ్వటం జరిగేది. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లను పరిశీలిస్తే ఆ సబ్జెక్టు మీద ఎంతో అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని ఆన్సర్ చేసేటట్టుగా సివిల్ సర్వీసు మెథడ్లో ఇస్తున్నారు. ఒక విషయం ఏంటంటే ప్రతి బిట్టులో చూడండి మ్యాచింగ్ చేయటం అన్నా ఇస్తున్నారు, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏది తప్పో గమనించండి అని ఇస్తున్నారు. ఒక 4 ఇస్తారు, ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని చెప్పి 4 ఇస్తే ఏది రైటో ముందు కనుక్కోవాలి కదా. మనం ఏది రైటో కనుక్కుంటే ఏది తప్పు కరెక్ట్ చెప్పడానికి వీలవుతుంది. అంటే ఆ సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసేటట్టు చేస్తుండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఒక 100 మార్కుల పేపరు లేకపోతే ఒక 75 మార్కుల పేపర్ అంటే కరెక్ట్ 75 మార్కుల బిట్లు మాత్రమే ఇచ్చేది, టక్ టిక్కులు కొట్టుకుంటూ పోయేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 75 మార్కుల పేపర్ మనం నింపాలనుకుంటే అతడు 475 ప్రశ్నలు ఇస్తాడు, మ్యాచింగ్ 4 ఇస్తున్నాడు. 4 ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు ఎక్కువ ప్రశ్న ఇస్తారు, మనకేమో తక్కువ మార్కులు ఇచ్చేటట్టు పనిచేస్తారు. 4 × 75 అన్నట్టుగా ప్రతి ప్రశ్నకి 4 ఆన్సర్ని గుర్తుపట్టాల్సిన. 1 మార్కు సంపాదించుకోవాలంటే 4 మార్కులకి సరిపోయేంత సమాధానం మన దగ్గర ఉండాలి. అంటే ఆ లెవెల్లో ప్రతి కోణంలో, ఎందుకంటే సిలబస్ను ఏమాత్రం కూడా వదలకుండా ప్రతి టాపిక్ను కూడా దాంట్లో పెట్టడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అందుకని దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవుతాం. అది గ్రూప్ 2 సాధించాలంటే ఏదో కాపీ టు పేస్ట్ పుస్తకాల ద్వారా కాకుండా సంపూర్ణమైనటువంటి అవగాహనతో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. దీనికోసం మీరు చేయాల్సిన పని ఏందయ్యా అంటే మన హర్షిత్ అకాడమీకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులకి మొత్తం కూడా ప్రతి విషయంలో కూడా అద్భుతంగా బోధించడం జరిగింది. మీరు ఈ హర్షిత్ అకాడమీకి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానికంటే ముందు హర్షిత్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఒక ఏపీ హిస్టరీయే కాదు, అన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు సంబంధించిన దాన్ని కూడా పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాం.